అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ గ్యాంగ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఒక మంచి టాపిక్తో మీ ముందుకైతే వచ్చా. లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మంచి మంచి టాపిక్స్తో మంచి వీడియోస్తో మీ ముందుకైతే వస్తా. నా ఎక్స్ప్లెనేషన్, నా వీడియోస్ ఏమైనా నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్ లేకైతే వెళ్ళిపోదాం. వారణాసి నుంచి ఇంకా పెద్ద బిగ్ బ్రేకింగ్ అప్డేట్ అయితే వచ్చింది. దాని గురించి మనం అయితే మాట్లాడుకుందాం. అంటే మనకు తెలిసి ఇప్పుడు మహేష్ బాబు డ్యూయల్ రోల్‌లో కనిపిస్తున్నాడో మనకంతా తెలుసు. ఇప్పటి వరకు డ్యూయల్ రోల్ అయితే చేయలేదు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఉన్నప్పుడు డ్యూయల్ రోల్ అయితే చేశాడంట మహేష్ బాబు. దాని తర్వాత ఎప్పుడు హీరోగా ఎంట్రీ ఇచ్చాడో అప్పటి నుంచి డ్యూయల్ రోల్ అయితే చేయలేదు. అవునా కదా! దాని తర్వాత ఇప్పుడు డ్యూయల్ రోల్ ఒకటి పవర్‌ఫుల్ క్యారెక్టర్ 'రుద్ర', దాని తర్వాత ఇంకోటి రాముడి క్యారెక్టర్. అంటే హాలీవుడ్ టెక్నీషియన్స్‌తో కలిసి ఐమాక్స్‌తో తీస్తున్నాడంట రాజమౌళి. అంటే త్రేతాయుగంలో రాముడి క్యారెక్టర్ కొన్ని సన్నివేశాలనైతే తీస్తున్నారంట. ఈ సన్నివేశాలు సినిమాకి హైలైట్‌గా నిలుస్తాయని బిగ్ బ్రేకింగ్ అప్డేట్ అయితే వస్తుంది. దాని తర్వాత ఇదంతా పక్కన పెడితే ఇంకోటేమంటే విలన్ 'రామోజీ ఫిల్మ్ సిటీలో' విలన్ కుంభ ఉన్నాడు కదా! పృథ్వీరాజ్‌తో విలన్ క్యారెక్టర్ అయితే తీస్తున్నారు. ఒక పడవ ఫైట్ అయితే తీశారని అప్డేట్ అయితే వస్తుంది. ఇవి రియల్ అప్డేట్స్ అయితే కాదు. రూమర్స్ అయితే వస్తున్నాయి. ఓకేనా? ఈ రూమర్సే నిజం కావచ్చు. ఓకేనా? ఇది పడవ ఫైట్ చాలా అంటే చాలా ఎంట్రీ. ఈ పృథ్వీరాజ్ ఎంట్రీ చాలా అంటే చాలా క్యారెక్టర్ ఎంట్రీ అయితే అదిరిపోతుందని బిగ్ బ్రేకింగ్ అప్డేట్ అయితే వస్తుంది. ఇవన్నీ పక్కన పెడితే చాలా అంటే చాలా బిగ్ బ్రేకింగ్ అప్డేట్ అంటే ఏమంటే ఈ వారణాసి నుంచి సృష్టికర్తలు, ఈ ప్రపంచం సృష్టికర్తలు బ్రహ్మ, విష్ణు, మహేశ్వర ఈ క్యారెక్టర్స్ కూడా వారణాసి మూవీలో ఉంటాయి అని అప్డేట్ అయితే వస్తుంది. ఇది కూడా అఫీషియల్ అప్డేట్ అయితే కాదు. ఇవి కూడా రూమర్సే, నిజం అవ్వచ్చునైతే అప్డేట్ అయితే వచ్చింది. దాని గురించి నేనైతే వీడియో అయితే చేస్తున్నా. అఫీషియల్ అప్డేట్ అయితే కాదు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వర ఈ 3 క్యారెక్టర్ వారణాసి సినిమాలో ఉంటాయని బిగ్ టాక్ అయితే నడుస్తుంది. అంటే ఈ 3 క్యారెక్టర్స్‌ని అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క హీరోగా పెడతారా? లేకపోతే మామూలుగా అంటే క్యారెక్టర్స్‌ని తీసుకుంటారా? అంటే బ బ్రహ్మ, విష్ణు, మహేశ్వర ఈ 3 క్యారెక్టర్స్‌ని ఒక్కొక్క హీరోకి పెడితే థియేటర్‌లు బద్దలైపోతాయని చాలామంది కామెంట్స్ అయితే చేస్తున్నారు. నేను చూసింది ఫన్నీ కామెంట్స్ ఏమంటే బ్రహ్మ, నాగార్జున, విష్ణు, వెంకటేష్ తర్వాత చిరంజీవి, మహేశ్వర వీళ్ళు ముగ్గురు ఈ క్యారెక్టర్స్‌ని చేస్తే బావుంటుందనైతే కామెంట్స్‌లో అయితే చూసా. కానీ రాజమౌళి ఫస్ట్ ఈ బ్రహ్మ, విష్ణు, మహేశ్వర క్యారెక్టర్స్ ఈ వారణాసి సినిమాలో ఉన్నాయా లేదో మనకు తెలీదు. ఒకవేళ ఉంటే ఎవరిని పెడతారు? ఏ హీరోస్‌ని పెడతారు? నాకు తెలిసి ఒక మంచి క్యారెక్టర్స్, ఒక మంచి హీరోస్‌నో కాదో పక్కన పెడితే అందరికీ తెలిసిందే. అవునా కదా! అందరికీ తెలిసిందే యాక్టర్స్‌నైతే పెడతారు. అవునా కదా! దీంట్లో ఎలాంటి డౌటు లేదు. ఒక మంచి యాక్టర్స్‌నైతే పెడతారు. దీంట్లో ఎలాంటి డౌటు లేదు. ఇంకోటేమంటే అఘోరి క్యారెక్టర్, ఒక పవర్‌ఫుల్ అఘోరి క్యారెక్టర్ గూడా ఉందంట ఈ సినిమాలో. అఘోరి క్యారెక్టర్ చాలా అంటే ఈ సినిమా మొత్తం ఈ అఘోరి చుట్టూ తిరుగుతుందని టాక్ అయితే వినిపిస్తుంది. ఇది గూడా రూమర్ మాత్రమే, అఫీషియల్ అప్డేట్ అయితే కాదు. ఓకేనా? పనికిరాని వీడియోస్‌తో నేనైతే చేయను. ఏమైనా అఫీషియల్ అప్డేట్ ఉంటే చేస్తా. లేకపోతే ఈ రూమర్స్ ఏం చెప్తున్నారు అనే దాని గురించి వీడియో అయితే చేస్తా. అంటే ఈ అఘోరి క్యారెక్టర్ అయితే ఉంటుందంట. చాలామంది ఏం చెప్తున్నారంటే కామెంట్స్‌లో నేను చదివింది, బాలకృష్ణ అఘోరిగా చేస్తే బావుంటుంది అనైతే చాలామంది కామెంట్స్ అయితే చేస్తున్నారు. నాకైతే చాలా నవ్వైతే వచ్చేసింది. అది జరిగే పని కాదు. ఓకేనా? అది జరగదు. కానీ చాలామంది కామెంట్స్‌లో చేస్తున్న మీరైతే చూడొచ్చు. అఘోరిగా బాలకృష్ణ చేస్తే బావుంటుందనైతే కామెంట్స్ అయితే చేస్తున్నారు. ఒకటి మామూలుగా అందరికీ తెలిసిండేది రుద్ర తర్వాత రాముడి క్యారెక్టర్. ఇక్కడ కుంభ క్యారెక్టర్, తర్వాత ప్రియాంక చోప్రా, తర్వాత ప్రకాష్ రాజ్ కొన్ని కీలక సన్నివేశాలైతే తీస్తున్నారంట రామోజీ ఫిల్మ్ సిటీలో. దానికన్నా పెద్ద అప్డేట్ ఏమంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వర ఈ క్యారెక్టర్ అయితే ఉంటుందంట సినిమాలో. చాలా అంటే చాలా బావుంటుంది. అది కాకుండా అఘోరి క్యారెక్టర్, ఒక పవర్‌ఫుల్ అఘోరి క్యారెక్టర్ కూడా ఈ సినిమాలో ఉంటుందని టాక్ అయితే వినిపిస్తుంది. ఈ బ్రహ్మ, విష్ణు, మహేశ్వర తర్వాత అఘోరి ఈ క్యారెక్టర్ అఫీషియల్ అప్డేట్ అయితే కాదు. రూమర్స్ అంతే. ఓకేనా? ఇదే నిజం కావచ్చు, నిజం కాకపోవచ్చు. అవునా కదా! దీని గురించి మీరేమనుకుంటారో కామెంట్ అయితే చేయండి. బ్రహ్మ, విష్ణు, మహేశ్వర ఎవరు చేస్తే బావుంటుంది? తర్వాత అఘోరిగా ఎవరు చేస్తే బావుంటుంది? కామెంట్ అయితే చేయండి. నా ఎక్స్‌ప్లనేషన్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి. లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. బై.